ఓకే. ఈరోజు కొత్త చాప్టరు కర్మ విముక్తి ప్రక్రియలు అన్నమాట. ఎలా ఈ హ్మ్. కర్మల నుంచి విముక్తి పొందాలి మనము అని చెప్పేసి. కర్మ జోష్న నువ్వు స్మృతులు. జోష్న అది వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. నువ్వు చదువుతున్న బుక్ పేరేంటి? సంకల్పం. సంకల్పం. ఎవరు రాసింది? ఎన్ఆర్ఐ వెంకట్ అంట. తెలుగు ఆయనే. తెలుగు ఆయనే ఇది. ఉమ్. తెలుగు బుక్కే ఎన్ఆర్ఐ. కదా ఆయన ఇక్కడ. ఉమ్. ఓకే. ఓకే. ఇది అంటే మనకి మెడిటేషన్ ఎవ్రీవేర్ దాంట్లో ఆ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు. ఉహుం. చదువుతాను. ఉమ్. కర్మ స్మృతులు మనల్ని గతం తాలూకు ధోరణులకు, అలవాట్లకు బానిస చేసి గత కర్మ ఆజ్ఞల ప్రకారం పని చేసే కీలు బొమ్మలుగా చేస్తాయి. చూడండి, ఎప్పుడైతే మనము ఎప్పుడు చూసినా పాస్ట్ లో జరిగిన కర్మ, పాస్ట్ లో ఏం జరిగిందో అని అలాగే మనం ఆలోచిస్తుంటామో, అలాగే మనము అదే అలవాటైపోతుందంట. మనం అలవాటైపోయి దానికి బానిసలం అయిపోతామంట. మన గత కర్మ ఆజ్ఞల ప్రకారం, అంటే ముందు జరిగిన ఇన్సిడెంట్స్ మన లైఫ్ లో, అరే అప్పుడు అలా జరిగింది, ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో అని అలాంటి భయాలు పెట్టుకోవడము, లేకపోతే అప్పుడు చేసిన తప్పులే మరీ మరీ చేయడము, అయితే గతంలో జరిగిన బాధల్ని తలుచుకుంటూ అట్లా ఉండడం వల్ల మనము ఆ గత కర్మల ఒక ధోరణులకి మనము బానిసలం అయిపోతామంట. జస్ట్ కీలు బొమ్మల్లాగా అయిపోతామంట మనము. మన మహోన్నత జీవితానికి మెరుగైన మార్గాలు స్పష్టంగా తెలిసిన మన కర్మ స్మృతుల చేతుల్లో చిక్కి మనము మన సంకల్పాలను సాధించుకోలేకపోతున్నాము. చూడండి, మన జీవితం అనేది ఎంతో మహోన్నతమైంది అని మనకు తెలిసినా కానీ ఈ యొక్క కర్మ స్మృతులలో, ఈ యొక్క దాంట్లో చిక్కుపోయి, ఇదొక వలలాగా అన్నమాట, ట్రాప్ లాగా దీంట్లో చిక్కుకుపోయి మనం దాంట్లో నుండి బయటపడలేకపోతున్నామంట. కర్మ ధోరణుల సంకెళ్ళ నుండి విముక్తి కలగనంత కాలం మన మనస్సు అందించే వివేకాన్ని వినియోగించుకోలేము, మన లక్ష్యాల దిశగా ప్రయాణించలేము. చూడండి, ఆ సంకెళ్ళ నుంచి మనము విముక్తి కలిగించుకోనంత వరకు మనం మన లక్ష్యాలని చేసుకోలేము. మన వివేకము మనకి ఎన్నిసార్లు మన వివేకం చెప్తున్నారే, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, దీనిలో నుండి బయటికి రావచ్చు కదా అని ఎన్నిసార్లు మనకు అనిపించుతున్నావు అని మళ్ళీ మళ్ళీ అదే చేసిన తప్పుల్నే చేస్తూ ఉంటాం అన్నమాట మనము. ఇది ఈ చాప్టర్ది. ఇప్పుడు మన గత కర్మ ధోరణులు ప్రధానంగా 3 స్థాయిలో ముద్రించబడి ఉంటాయి. అవి మన భౌతిక శరీరము, మనస్సు, మన జీవశక్తులు. ఇవి మన గత జన్మకు ధోరణులు అంట మూడు స్థాయిలో విభజించబడ్డాయంట. మనకు ఒక ఫిజికల్ బాడీ, మన ఈ శరీరము, మళ్ళీ మనస్సు అన్నమాట. మనసు, మనలో ఉన్న జీవశక్తులు అన్నమాట. ఈ మూడు స్థాయిల్లో ముద్రితమైన కర్మల నుండి మనల్ని విడిపించి మన కర్మ ధోరణ వలయం నుండి బయటపడేందుకు ఉపయోగించే శక్తివంతమైన ప్రక్రియల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఏ ప్రాసెస్ చేస్తే మనము ఈ కర్మ ప్రక్రియల నుంచి బయటపడతాము అని చెప్పేసి ఇక్కడ ఆథర్ 4 ప్రాసెస్ అని చెప్పాడనమాట. అందులో ఒకటి ఓంకారనాదం. అది అది ఎలా చేయాలి, ఓంకారనాదం అనేది చేసే విధానం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓంకారనాదం జీవశక్తి స్థాయిలో ముద్రితమైన కర్మస్మృతుల నుండి మనలను విముక్తి కలిగించగల ప్రక్రియ. అవి మన మనసులోని జీవశక్తులను ఇనుమడింపచేసి సులువైన శక్తివంతమైన మంత్రాల లాంటివి. చూడండి, అవి మన జీవశక్తుల్లో ఇమిడబించేసే చాలా ఈజీగా ఉండేటటువంటి శక్తివంతమైన మంత్రాల లాంటివంట. మంత్రాలు అనేవి మహర్షులు తమ తపశ్శక్తితో దర్శించి ఉత్తమమైన ప్రయోజనాల కోసం మానవాళికి ప్రసాదించి పరమ పవిత్రమైన శక్తి బండారాలు. చూడండి, ఒక మహామునులు వాళ్ళు ఎంతో తమ తపశ్శక్తితో వాటిని, ఆ మంత్రాలను దర్శించే వాళ్ళంట. అది మానవాళ ఒక ప్రయోజనం కోసము దాన్ని అందరికీ అందించే వాళ్ళంట. ధ్వని కూడా ఒక శక్తి స్వరూపమే. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చేసే ఈ ధ్వని సౌండ్ కూడా ఒక శక్తి స్వరూపమే. కాబట్టి మంత్రాలను సుస్వరంగా ఉచ్చరిస్తే విడుదలయ్యే ధ్వని తరంగాలు మనపైన
మన పరిసరాలపైన ఎంతో చక్కగా ప్రభావితం చేస్తాయి. చూడండమ్మా, అందుకోసమే మనము ఎప్పుడైనా కానీ ఏదైనా లలిత చదువుతున్నప్పుడైనా కానీ, విష్ణు సహస్రం ఏ మంత్రాలు చదువుతున్నా కానీ స్పష్టంగా చదవాలి. స్పష్టంగా, గట్టిగా తడపడకుండా చదవాలి అని అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనము దాన్ని సుస్పష్టంగా చదివినప్పుడు ఆ ఒక్క వాయిస్‌లో నుండి, ఆ సౌండ్‌లో నుండి వచ్చే వైబ్రేషన్ అనేది మన మనసుల పైన, మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల పైన అంతా కూడా ఎఫెక్ట్ ఇస్తుందంట. ఆ సౌండ్‌లో అంత ఎనర్జీ ఉంటుందంట సౌండ్‌కి. తల్లి జోలపాట పిల్లవానిపై ఎటువంటి సుమధుర ప్రభావాన్ని చూపుతుందో మనకి వేరే చెప్పాలా? ఎవరైనా చక్కగా, ప్రేమగా మాట్లాడితే మనం ఎంత ప్రభావితులమవుతామో, అవే మాటలను వేరే వ్యక్తి అహంభావంతో, కోపంతో మాట్లాడితే మన మనసు ఏ విధంగా ఉంటుంది? ఆహ్, సర్వాన్ని బ హ్మ్. స్వరాన్ని బట్టి శబ్దం యొక్క అర్థం, అది చూపించే ప్రభావం ఎంత భిన్నంగా ఉంటుందనేది మన నిత్య జీవితంలో ప్రత్యక్ష నిదర్శనమే కదా! మామూలు మాటలకే ఇంత శక్తి ఉంటే, ఒక ఋషి ప్రవోక్తమైన పవిత్ర మంత్రాలకు ఇంకా ఎంత శక్తి ఉంటుంది? చూడండి, ఎప్పుడైనా కానీ మనతో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మనకి శోభానే ఉంది. శోభ ప్లీజ్ నాకు ఈ పని చేసి పెట్టవా? లేకపోతే ఆహ్, ఇవా నేనిప్పుడు బిజీగా ఉన్నాను. ఈరోజు నువ్వు క్లాస్ తీసుకుంటావా? అని చెప్పేసేసి ప్రేమగా అడిగాననుకోండి. అప్పుడు శోభ అరేలే తనకి పాపం కుదిరినా, కుదరకపోయినా కానీ ఎంతో ఒకలాగా వీలు చూసుకొని సరేలెండి నేను చదువుతాను అని చెప్పేసేసి అంటుందనమాట. నేను తీసుకుంటాను అని చెప్పేసి. అదే శోభ ఆహ్, మ ఈరోజు నాకు కుదరదు, నువ్వు తీసుకుంటావా? అని చెప్పేసి నేను అహంతో అలా మాట్లాడాననుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ప్రేమగా, చక్కగా మాట్లాడితే ఎంత ప్రేమగా పలకరిస్తే, ఆ మాటల్లో ఆ మధురత్వంతో మనం అబ్బా! అవతలి వ్యక్తికి మనము లొంగిపోతామనమాట. కరిగిపోతాము అసలకైతే. అదే అహంభావంతోనో, లేపోతే కోపంతోనో అలా గట్టిగా గదించినట్ల సేమ్ అదే వర్డ్ మనం అదే సెంటెన్స్‌ని మనం అలా చెప్తే ఒక దానికి అర్థమే మారిపోతుందనమాట. సేమ్ సెంటెన్స్‌ని చెప్పే విధానంలో గూడా అర్థం మారిపోతుందనమాట. అలాగని మనం ఎన్నో సార్లు దాన్ని నిత్య జీవితంలో మనం చూసింటాము. అలాగే మనకి ఈ ఋషులిచ్చిన మంత్రాలకు గూడా అంతే అలాగే శక్తి ఉంటుందంట. మనం చదివే విధానంలోనూ భక్తి భావన, తన్మయత్వంతో అలా అది మానవాళికి అందరికీ మేలు చేయాలి అనే అలాంటి మన ఉద్దేశము ఇలాంటివన్నప్పుడు మనలో నుండి వచ్చే ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అంత శక్తివంతమై ఉంటుంది. విశ్వమంతటికీ వ్యాపించే సృష్టిలోని ప్రతి అణువు చైతన్యంతో నిండి ఉంటుంది. జడ పదార్థం అంటూ ఏదీ లేదు. చూడండి, ఈ విశ్వంలో ప్రతి వస్తువు కూడా చైతన్యం అన్నమాట. ఆ ఎనర్జీతో నిండి ఉంటుందంట. దేంట్లోనూ నిర్జీవం అనేది ఏది ఉండదు అని అంటున్నారనమాట. ఈవెన్ ఇప్పుడు సైంటిస్టులు వీళ్ళు చెప్తున్నారు కదా! మనకి రాళ్ళు, రప్పల్లో కూడా ప్రాణం అనేది ఉంటుంది. వాటికి గూడా ఎప్పుడైతే అది దాంట్లో నుండి ప్రాణం వెళ్ళిపోతుందో, అప్పుడు అది ధూళిగా అయిపోతుంది. డస్ట్ పార్టికల్‌గా అయిపోతుందని చెప్తున్నారు కదా! అందుకోసమే ఇక్కడ ప్రతి దాంట్లోనూ చైతన్యం అనేది ఉంటుంది అని అంటున్నారనమాట. మనలోని చైతన్యాన్ని, శక్తియుక్తులను ఇనుమడింపజేసేది అ అందరూ గలిగేది, ఎవరికీ అభ్యంతరం లేనిది, సులువుగా అందరూ చెయ్యగలిగిన మంత్రము ఒక్కటే. అది ఓంకార శబ్దము. చూడండి, ఈ ఓంకార శబ్దం అనేది చాలా ఈజీ. అందరూ సులువుగా చెయ్యగలుగుతారు అంటున్నారు. సృష్టి, స్థితి, కార రూపమైన ఓంకారం ఆ, ఊ, మా బీజాక్షరాల సమాహారం. ఓంకారం సర్వకాల, అవస్థలయందు సర్వజననీయమైన మంత్రవరం. ఇది అమరం. ఓంకారం నుండి సృష్టించ సృష్టి ఉద్భవించి నీ భగవద్గీత సృష్టి ఉద్భవించిందని భగవద్గీత చెప్పిన బైబిల్‌లో కూడా ఆదిలో శబ్దమున్నది అన్న వీటినన్నిటినీ మూలం ఒకటే శబ్దం. అదే ఓంకారం. మనం నిత్యం వాడే 1, 2, 3 అంకెలు ఎలా అయితే మంత్రాలకు సంబంధించినవి కావో,
విశ్వజననీయమైనవో, ఎలా అయితే ఈ అంకెలకు సంబంధించిన ప్రజ్ఞ సృష్టిలో ఎప్పుడు ఎలాగైతే ఉంటుందో, అలాగే ఈ ఓంకారం కూడా ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. భగవద్గీతకు భగవద్గీతలో కూడా ఓంకారం నుండే సృష్టి ఉద్భవించింది అని చెప్తున్నారనమాట. బైబిల్లో కూడా ఆదిలో శబ్దం ఉంది అని చెప్పేసి అంటున్నారనమాట. సేమ్ మీనింగ్ అన్నమాట. ఈ ఓంకారంలో నుండి అంత సృష్టి అంతా ఉద్భవించింది, ఆ సౌండ్, ఆ ఒక్క వైబ్రేషన్ నుంచే అని అంటున్నారు. ప్రపంచమంతటికి వేల సంవత్సరాలుగా జ్ఞాన భీక్షను పెడుతూ కర్మభూమి ధర్మభూమిగా వినుతికెక్కిన మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనానికి చిహ్నం లాంటిది ఓంకారం. ఇది మానవాళందరి అంతటికీ చెందింది, అందరికీ మేలు చేస్తుంది. చూడండి, ఈ ప్రపంచమంతా వేల సంవత్సరాల నుంచి ఈ కర్మభూమి ధర్మభూమిలో మన దేశం ఒక సంస్కృతిలో ఈ ఓంకారం అనేది ఒక చిహ్నం లాంటిదన్నమాట. మానవాళందరికీ కూడా మంచి చేస్తుంది అంటున్నారు. వజ్రాసనంలో కూర్చొని ఓంకారాన్ని ఎంత ఎక్కువ సమయం వీలైతే అంత ఎక్కువసేపు ఓం ఆహ్, ఉదాహరించి విధానము అనుసరించి చెయ్యాలి. ఇక్కడ మనకి వజ్రాసనం అంటే మోకాళ్ళ మీద కూర్చోవడం అన్నమాట. దాంట్లో కూర్చొని ఓంకారం ఎలా చేయాలో చెప్తున్నారనమాట. కళ్ళు మూసుకొని, ఊపిరితిత్తులు నిండుగా గాలిని పీల్చుకొని, నోరు తెరిచి ఓం, ఆ, ఊ, మా అని ఉచ్చరించడం మొదలుపెట్టాలి. క్రమేపీ కంఠస్వరాన్ని పెంచుతూ ఎంత బిగ్గరగా ఉచ్చరించాలి అంతే ఉచ్చరించగలిగితే అంత బిగ్గరగా ఉచ్చరిస్తూ రెండు పెదాలను కలిపి అంటూ మాకారాన్ని కొనసాగిస్తూ ఉంటే శబ్దం కొద్ది కొద్దిగా తగ్గుతూ నెమ్మదిగా ఆగిపోతుంది. అలా ఆగిన తరువాత మరలా నిండుగా గాలి పీల్చుకొని ఓంకారం చెయ్యాలి. అదే విధంగా కొనసాగించాలి. చక్కగా శ్రవ్యంగా ఒక నాదంతో మధ్యలో గుక్క తిప్పకుండా ఒకే స్వరంతో చెయ్యాలి. చూడండి, వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని గాలి పీల్చుకుంటూ ఓం ఆ అనే సౌండ్ మన రెండు పెదాలను బిగించి అలా చాలా సేపు మనము మన బాడీలో మొత్తం ఆ వైబ్రేషన్ రావాలన్నమాట. అలా ఓంకారం చేస్తూ ఉంటే చాలా మంచిది అంటారు. మళ్ళీ మళ్ళీ బ్రీత్ తీసుకొని మళ్ళీ చెయ్యాలి అంటున్నారనమాట. కానీ ఈ ఓంకారం అనేది ఆ, ఊ, మా ఈ 3 శబ్దాలని కలిపి ఉంటుంది. ఓ ఓం అన్నప్పుడు ఆ, ఊ, మా అనే శబ్దాలు. ఆ, ఊ, మాల కలయికని ఓంకారమని మనకు తెలుసు. ఓంకారం చేస్తున్నప్పుడు మొదట ఆ అంటున్నప్పుడు బొడ్డు పొట్టు పొట్ట భాగములో, తర్వాత ఊ అంటున్నప్పుడు మధ్య భాగంలో ఊపిరితిత్తులు, మెడ, ఆ తర్వాత అని అంటున్నప్పుడు తలపై భాగంలో చక్కని ప్రకంపనలు, సామర్థ్య స్థితి కలగడం మనకు స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. ఎలా అంటే అమ్మా, ఇది మనం ఆ అంటున్నప్పుడు మన పొట్ట భాగంలో నుంచి ఆ సౌండ్ అనేది వస్తుందంట. ఊ అంటున్నప్పుడు మనకి మన ఒక ఊపిరితిత్తులు మెడ భాగంలో ఆ సౌండ్ వస్తుందంట. దాని తర్వాత అని సౌండ్ వచ్చినప్పుడు మనకి తల భాగంలో ఆ ఒక ప్రకంపనలు అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చంట. ఓంకారం చేసేటప్పుడు గుర్తించుకొని అవలంబించాల్సిన ముఖ్యమైన విషయాలు ఆ, ఊ, మాలను ఉచ్ఛ్వసించే సమయం సరి సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఓంకారం చేసేటప్పుడు మనం ఉచ్చరిస్తున్న ఓంకారాన్ని వినాలి. దానిని దానిని ప్రాణవోపాసన అంటారు.
ఆ ప్రాణవోపాసన మనం నిత్యం చేస్తూ అనంత శక్తిని నిర నిరంతరాయంగా పొందవచ్చు. ఎప్పుడైతే మనము ఆ ఓంకారం చేస్తున్నప్పుడు అనంత శక్తినంట కంటిన్యూస్గా మనము పొందవచ్చంట. ఓంకారాన్ని ఒక్కరే కూర్చొని చేసుకోవడం కంటే కుటుంబంలోని వారంతా కలిసి ఒకేసారి చేసుకుంటే వచ్చే ప్రకంపన శక్తి మరింత గాఢమై మన పైన మన పరిసరాల పైన కూడా ఎంతో మంచి ప్రభావాన్ని చూపుతుంది. మనం కోరుకున్న ఫలితాలు సాకారం చేస్తుంది. ఇక్కడికి ఓంకారం గురించి అయిపోయింది. నిజంగానే అమ్మా ఈ ఓంకారం అనేది ఎప్పుడైతే నాకైనా కానీ ఒక్కొక్కసారి ఇంకా ఆహ్, ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్ ఉన్నప్పుడు, లేపోతే ఇంకా శ్వాస మీద గూడా నేను ఇంకా లో కూర్చోలేను అలా అన్నప్పుడు ఎప్పుడు అనిపిస్తుందంటే ఎప్పుడైతే నా ఆరా డిస్టర్బ్ అయితుందో, లేపోతే వేరే వాళ్ళు ఒక పక్కన వచ్చినప్పుడు మనం బంధువులు లేకపోతే ఎవరో ఒకరు మనం మాల్స్‌కి అట్లాంటివి వెళ్తామనమాట. అప్పుడు ఏమైతుందంటే మన ఆరా అనేది డిస్టర్బ్ అయితుంది. ఇప్పుడు మన ఇంట్లో వేరే వాళ్ళు కొంచెం ఎవరో బయట వాళ్ళొస్తారు. వాళ్ళొక నెగెటివ్ ఆలోచనలు ఉంటాయి. కానీ మనం ఏమి అనలేం కదా! మనకు తెలుస్తూ ఉంటుంది. అరే! ఏదో వైబ్రేషనో లేకపోతే ఏదో ఒకటి మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ అప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నా కానీ ఒక్కొక్కసారి ఆ వచ్చిన వాళ్ళ యొక్క ప్రభావం అనేది మన మీద ఉంటుందనమాట. అప్పుడు ఇంక ఏ టెక్నిక్స్ పని చేయవు అని అన్నప్పుడు నేను ఈ ఓంకార నాదం చేస్తాననమాట. ఈ ఓంకార నాదం ఎలా అంటే మామూలుగా ఓంకారంలో ఇప్పుడు ఈయన చెప్పింది మామూలుగా ఓంకారం గదా! ఇట్లా ఓం అని చెప్పేసి లోపలికి దీర్ఘ శ్వాస తీసుకొని మనము ఆ శబ్దము మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మన ఎంటైర్ ఫోకస్ అనేది ఆ ఊ ఆ సౌండ్ అనేది మన బాడీ అంతా ఇట్లా వైబ్రేట్ అవ్వాలన్నమాట. ఇట్లా ఊగిపోవాలి. అప్పుడు ఎలాంటి ఒక నెగెటివ్ ఎనర్జీ అయినా కానీ, ఎవ్వరి యొక్క పక్కన భావావేశాలు కానీ, అవన్నీ మనకిట్లా ఇలా మొత్తం అంతా ఇట్లా ఎరేజ్ అయిపోతాయన్నమాట. మనలో ఆ ఒక్క విశ్వశక్తి యొక్క చైతన్యం అనేది కంటిన్యూస్‌గా ఫ్లో అయితుంది. అంత ఇంపార్టెంట్ అసలకైతే ఈ ఓంకారము. దీనిలో ఒక్కొక్కసారి నాకింక ఓంకారం గూడా కుదరదు. నేను చెయ్యలేను అని అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఇది ఏంటి మనకి బ్రాహ్మి కాదు. అది ఏంటంటే చెవులు గూడా కళ్ళు మూసుకుంటాము. చెవులను కూడా లాక్ చేసేసేసేసి అప్పుడు మనము ఆ ఓంకార నాదాన్ని అప్పుడు ఓం అని చెప్పేసి ఎప్పుడైతే మనం చెవులు కూడా మనం క్లోజ్ చేసేస్తామో, లాక్ చేసేస్తామో, అప్పుడు ఆ సౌండ్ అనేది అసలకి బయటికెళ్ళకుండా మన బాడీలోనే ఇట్లా ఊగి షేక్ అయిపోతుంటుందనమాట. ఎంత మీరెప్పుడైనా ట్రై చేసి చూడండి అసలకి. మనకింక ఏ టెక్నిక్స్ పనికిరావు. ఏమి ఇంకా నేను చెయ్యలేను, నేను ధ్యానంలో కూర్చోలేను అసలకి అలా అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఓంకార నాదం చేస్తామో అప్పుడు మనది మొత్తం బాడీ అంతా క్లెన్జింగ్ అయిపోయి, ఆ భగవంతునితో మనము కనెక్ట్ అవుతామనమాట. హ్మ్. ఈ ఆథరు యాక్చువల్‌గా వాళ్ళని సద్గురుని ఫాలో అయినట్లున్నాడు. అందుకోసమే ఆయన సెకండ్ ప్రక్రియ అది గూడా చెప్పాడనమాట. మనసులో ఆ! ముద్రితమైన కర్మదోరలను తొలగించి, మన మనసు, శరీరాన్ని ఉపయోగించే సామర్థ్యం పెంచేందుకు చాలా సరళమైన, శక్తివంతమైన సాధనం ఇషాక్రియ. ఇషా క్రియ ప్రిపరేషన్ దశలో కలిపి 4 దశలుగా నేర్చుకుందాము. ఇది 4 దశలుంటాయి దీంట్లో అంటున్నారు. మనం ఇషా క్రియలో చెయ్యడానికి కూర్చున్నప్పుడు మన మనసు అందులో ఉద్భవించే ఆలోచనలపై, అలాగే మన శరీరము దాని కార్యకరా కార్యకలాపాలపై దృష్టి పెట్టకూడదు. చూడండి మనము మన ఆలోచనల మీద, మన శరీరం పైన దృష్టి పెట్టకూడదంట ఈ ప్రాసెస్‌లో. మన శరీరంలో మరియు మనసులో ఏది జరిగినా వాటిని విస్మరించి క్రియ దశలో తెలిపిన విధంగా కూర్చొనే ఉండండి. సో, ఏం జరిగినా కానీ వీళ్ళెలా కూర్చోమంటున్నారో అలాగే కూర్చొనుండండి అంటున్నారు. మధ్యలో విరామం తీసుకుంటే క్రియ పని చెయ్యదు. మధ్యలో బ్రేక్స్ తీసుకోకూడదంట. ఎందుకంటే ఇషా క్రియ అభ్యసించే సమయంలో జీవశక్తుల
పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఈ జీవశక్తులని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందంట. ఆ ప్రక్రియ విరామం తీసుకొనడం ద్వారా ఆటంకం చూడటం కలగకుండా చూడటం అవసరము. మనం ఇప్పుడు మెడిటేషన్లో కూడా అంటే మనం ఒక్కసారి కళ్ళు తెరిచామనుకో, ఒకడో డీప్గా మెడిటేషన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాము. కానీ ఎప్పుడైతే మన కళ్ళు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తెచ్చినా కానీ మళ్ళీ అంత డీప్లోకి వెళ్ళలేమన్నమాట. మనం చాలా మళ్ళీ టైం పడుతుంది. అలాగే ఇక్కడ జీవశక్తుల ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. అందుకోసమే మీరు విరామాలు మధ్యలో తీసుకోకూడదు అంటున్నారు చేసే టైంలో. ఇషా ప్రక్రియ ఒకసారి కనీసం 12 నిమిషాల పాటు చేయాలి. ఇది 12 నిమిషాలు మాత్రమే అంట ఈ ప్రక్రియ ఉండేది. ఇలా 48 డేస్ మనము ఒక మండలం కాలం రోజుకు 2 సార్లు చేస్తే ఇషా క్రియ మన జీవితంలో భాగమే, ఒక అలవాటుగా మారి జీవితమంతా మనతోనే ఉంటుంది. ఇషా సంస్థ అందిస్తున్న ఇషా క్రియను యూట్యూబ్ ద్వారా ఆడియో వింటూ అందులోని ఆజ్ఞల ప్రకారం చేయడం మంచిది. ఈ వీడియో అనేది యూట్యూబ్లో కూడా జరుగుతుందంట. దాంట్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము మీరు చేస్తే మంచిది అని అంటున్నారు. ఇషా క్రియ చేసే విధానంలో 4 దశలు ఉన్నాయి. అవి ప్రిపరేషన్ దశ, మొదటి దశ, రెండవది, మూడవ దశ. ఫస్ట్ది ప్రిపరేషన్ దశ. వెన్నెముక సౌకర్యవంతంగా నిట్టూరుగా ఉంచి క్రాస్ లెగ్స్తో అంటే కాళ్ళకు క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని భంగిమలో కూర్చోండి. అవసరమైతే బ్యాక్ రెస్ట్ ఉపయోగించండి, కానీ హెడ్ రెస్ట్ ఉపయోగించకూడదు. హెడ్కి మాత్రం రెస్ట్ ఉపయోగించకండి, బ్యాక్ రెస్ట్ అయితే తీసుకోండి అని అంటున్నారు. తూర్పు ముఖంగా క్రియ చేయడం వల్ల అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఎప్పుడైతే మనం ఈస్ట్ ఫేసింగ్లో కూర్చుంటామో మనకి ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంట. మీ చేతులు మీ తొడల మీద ఉంచి మీ అరచేతుల పై ముఖంగా ఉంచండి. చూడండి, మన చేతుల్ని మనం తొడల మీద పెట్టుకొని అరచేతులు పైకి చూసేలాగా పెట్టమంటున్నారు. మీ ముఖాన్ని కొద్దిగా పైకి లేపి కళ్ళు మూసుకొని మీ కనుబొమ్మల మధ్య తేలికపాటి దృష్టిని ఉంచండి. మన థర్డ్ ఐ పార్ట్లో అలా మెల్లగా దృష్టి ఉంచండి అంటున్నారు. తేలికపాటి, ఫోర్స్ఫుల్గా కాదు. మొదటి దశ ఇదేమో ప్రిపరేషన్ దశ. మొదటి దశ, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ప్రతి శ్వాసతో నేను శరీరం కాదు, నేను మనసు కూడా కాదు అని మనసులో చెప్పుకోవాలి. ఉచ్ఛ్వాసలో నేను శరీరం కాదు అనే ఆలోచన మొత్తం కాలం ఉండాలి. ఎప్పుడైతే మనము బ్రీతింగ్ తీసుకుంటామో అప్పుడు నేను శరీరం కాదు అని మనలో ఆలోచన ఉండాలంట. నిశ్వాసించేటప్పుడు నేను మనసు కూడా కాదు అనే ఆలోచన మొత్తం కాలం కొనసాగాలి. ఇలా 7 నుంచి 11 నిమిషాల పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చెయ్యాలి. చూడండమ్మా, ఈ ప్రక్రియ మొత్తము 12 మినిట్స్ అయితే ఆ 12 మినిట్స్లో ఫస్ట్ ఒక 1 మినిట్ కూర్చొని మన క్రాస్ లెగ్స్ వేసుకొని అదంతా కూర్చుంటాం అనమాట. దాని తర్వాత 7 నుంచి 11 నిమిషాలు ఇది నేను శరీరం కాదు, నేను మనసు కాదు అని అనుకుంటూ మన శ్వాసని ఇక్కడ కూడా మన శ్వాసని అబ్జర్వ్ చేస్తున్నాము, కానీ మన మనసులో ఇది అనుకుంటున్నాం అనమాట. రెండవ దశ, ఆ ఆ అనే శబ్దము 7 సార్లు నోరు తెరిచి ప్రతి శబ్దాన్ని పూర్తిగా పీల్చుకుంటూ ఉచ్ఛ్వసించాలి. ధ్వని నాభి కింద నుండి రావాలి. ఆ అనే శబ్దము 7 సార్లు నోరు నుంచి ప్రతి శబ్దాన్ని పూర్తిగా పీల్చుకుంటూ రావాలంట. అది నాభి నుంచి రావాలంట. మీరు దానిని చాలా బిగ్గరగా ఉచ్చరించాల్సిన అవసరం లేదు, కానీ ధ్వని యొక్క ప్రకంపనలు అనుభవించగలిగే బిగ్గరగా మన ఆ శబ్దము ఉండాలి. చూడు, ఇక్కడ కూడా వీళ్ళు ఆ శబ్దమే చెప్తున్నారు. అది ఇప్పుడు ఆ శబ్దం అనేది ఇందాక దాంట్లో కూడా మనము నాభి నుంచి స్టార్ట్ అవుతుంది అని అన్నాం కదా, ఇక్కడ అదే చెప్తున్నారనమాట. దాన్ని మరీ మనం గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. మీరు ఆ ఒక వైబ్రేషన్ని, ఆ ప్రకంపనల్ని అనుభవిస్తే చాలు అంటున్నారు ఈ రెండవ దశలో. మూడవ దశ, కొద్దిగా పైకి లేచి ముఖంతో మీ కను మధ్యలో ఉన్న తేలికపాటి దృష్టిని ఉంచి 5 నుంచి 6 నిమిషాల పాటు కూర్చోవాలి.
మన ముఖం మీద కొంచెం ముఖం పైకెత్తేసి మన కన్నుబొమ్మల మధ్య అంటే థర్డ్ ఐ పార్ట్‌లో మనం తేలికపాటి దృష్టిని ఉంచి 5-6 నిమిషాలు అలా కూర్చోవాలంట అసలకి. ఈ ఇషా ప్రక్రియ అభ్యాసం మొత్తం సమయం 12 మినిట్స్ నుంచి 18 మినిట్స్ మధ్య కాలంలో ఉంటుంది. కావాలంటే ఎక్కువ సేపు కూర్చోవచ్చు. ఈ విధంగా ఇషా క్రియను క్రమం తప్పకుండా రోజువారీ ఆచరించడం వల్ల ఆరోగ్యం, చైతన్యం, శ్రేయస్సు కలుగుతుంది. మన మనసులో ముద్రితమైన కర్మస్మృతులను తొలగించడంతో పాటు మన ఆధునిక జీవితం యొక్క ఉరుగుల పరుగుల వేగాన్ని సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు మన సంపూర్ణ సామర్థ్యాలను మన జీవితంలో వినియోగించి జీవితపు మాధుర్యాన్ని అనుభవించడానికి కావలసిన శక్తియుక్తులను ఈ క్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, ఇది టోటల్ 12 మినిట్స్ నుంచి 18 మినిట్స్ దాకా అంటున్నారు. ఇలా ఒక 40 వీళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఒక 48 డేస్ అనమాట, మండలం రోజుల పాటు చేస్తే మనకి సంపూర్ణమైన ఆరోగ్యము, చైతన్యము, శ్రేయస్సు కలుగుతుందంట. మన ఈ ఒక బిజీ లైఫ్లో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటివి ఏమున్నా కానీ అవన్నీ కూడా మనకి అవంతా తొలగించి మన జీవితం ఆ జీవితంలో మాధుర్యాన్ని, హ్యాపీనెస్ని మనము అనుభవించగలుగుతాము అని చెప్తున్నారు. ఇది సెకండ్ ప్రక్రియ. మూడోదేమో సూర్య నమస్కారాలు. ఇక్కడ సేమ్ ఈ సూర్య నమస్కారాలు ఎలా చేయాలో ఐ థింక్ అందరికీ తెలుసు. ఈ సూర్య నమస్కారాలు మనం కూర్చొని ప్రార్థనా ఆసనము, హస్త ఆసనము ఇవన్నీ వీళ్ళు ఇన్స్ట్రక్షన్ చెప్పారమ్మా. నేను ఈ సూర్య నమస్కారాలు ఏమి దండన ఇవి చెప్పట్లేదు, ఎందుకంటే మనకి అన్ని వీడియోల్లో ఉంటాయి. ఫోర్త్ ఏమో ఆవాహనం. ఆవాహనం అనేది చేసే విధానము. ఆవాహన కూడా ఒక ప్రార్థన లాంటిదే. ఆవాహన మన లోపల నుండి ఉత్తమమైన వాటిని జనింపచేసేందుకు వాడే మార్గము. మన లోపలున్న మంచివి, ఉత్తమమైన వాటిని బయటికి తీసుకొచ్చే ఒక మార్గం అంట. ఆవాహన ఒక నిర్దిష్టమైన మంత్రోచ్చారణ ద్వారా శబ్దాలకు, రూపాలకు నేరుగా అనుసంధానం చెయ్యగల నాద యోగాభ్యాసంలో ఒక భాగము. చూడండమ్మా, ఇక్కడ ఇది ఆవాహనం అనేది నిర్దిష్టమైన మంత్రోచ్చారణ ద్వారా ఒక మంత్రం ద్వారా ఆ శబ్దాలకు, రూపాలకు నేరుగా అనుసంధానమే. ఆ ఒక సౌండ్ వైబ్రేషన్స్కి వాటికి నేరుగా కనెక్ట్ అయ్యి నాద యోగాభ్యాసంలో ఒక భాగం అంట ఇది. ప్రతిరోజు కనీసం 2 సార్లు ఈ క్రింది ఆవాహన మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యం, శివం, సుందరం విభాగాలలోని నిగూఢ సత్యాలను అవలోకనం చేసుకొని మనం ఆకర్షించే వ్యక్తులుగా రూపాంతరం చెందుతాము. చూడండి, మనకి సీక్రెట్గా ఉన్న నిగూఢమైన సత్యాలను అన్నిటినీ మనం తెలుసుకొని మనం ఒక ఆకర్షణీయమైన వ్యక్తులుగా మనం రూపొందుతామంట. అదేమంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శాంతి మంత్రము, మనకందరికీ కూడా తెలుసు. ఈ మంత్రంలోని ప్రతి వాక్యం చెప్పేది ఒకటే. మన సంకల్పాలు, మన చర్యలు, వాటి ఫలితాలు ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం నిర్దేశించబడినవా కాదా అని పునరాలోచన చెయ్యమని. చూడండి, మనము ఎప్పుడైనా కానీ భగవంతుడా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చెప్పేసి మన గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కానీ మనం చేసేవి అన్నీ కూడా ఇప్పుడు మన కోరికలు, సంకల్పాలు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు అనమాట. నాకే ఇవన్నీ మంచి జరగాలి, లేకపోతే నేనే రావాలి, లేకపోతే వేరే వాళ్ళు పాడవాలి, నేను బాగుండాలి, ఇలా ఉండకూడదు అనమాట అసలుకైతే. మన సంకల్పాలు, మనం చేసే యాక్షన్స్ కానీ, వాటి యొక్క రిజల్ట్స్ కానీ, ఏవైనా కానీ అందరి యొక్క శ్రేయస్సుని కోసం అని ఉండాలంట.
అది మీరు ఆల్వేస్ మనం అది థింక్ చేస్తూ ఉండాలంట. విశ్వ శ్రేయస్సును కోరే ఆశయం మనం చేసే ప్రతి పని మీద, మన అంతర్గతంలో జరిగే వాటికి, బాహ్యరంగపు ప్రపంచంలో జరిగే వాటికి కూడా ప్రసరిస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనము ఆ విశ్వానికి మొత్తము శ్రేయస్సు అంటే యూనివర్స్‌లో ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలి అంతా ఎప్పుడైతే అనుకుంటామో, మనం చేసే ప్రతి పనిలోనూ, మన అంతర్గతంలో జరిగే వాటికి మన లోపల నుంచి గూడా ఆ భావాలొస్తాయన్నమాట. బహిరంగంగా ప్రపంచంలో కూడా అవే వెళ్తాయి అని అంటున్నారనమాట. అంతర్గతంగా మనలో మెదిలే ఆలోచనలైనా కావచ్చు, భావోద్వేగాలైనా కావచ్చు, లేక బాహ్య రంగపులో మనం కోరుకునే సంపద కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యాపారం చేయడమైనా కావచ్చు. ఏదైనా కానీ మనం ఫిజికల్ వరల్డ్‌లో మనము సంపద కోరుకున్నా, ఆరోగ్యం కోరుకున్నా, వ్యాపారం కోరుకున్నా వీటన్నిటిలోనూ కూడా విశ్వ శ్రేయస్సు అనేది ఉండాలంట. మనం నిత్యం పురాణాలలో మ పురాణ పుర్ పునరాలోచనం చెయ్యాల్సిన ముఖ్యమైన విషయం, మనం కోరుకున్నవి, పొందేవి అందరి శ్రేయస్సు కోరుతున్నావా కాదా? కనీసం అవి ఎక్కువ మందికి వర్తిస్తాయా లేదా? చూడండి, ఎప్పటికప్పుడు మనము రివైజ్ చేసుకోవాలంట. ఏంటి? మనం చేసే పనులు కానీ, వ్యాపారంగా ఏవైనా కానీ అవి అందరి యొక్క శ్రేయస్సుకి ఉపయోగపడుతున్నాయా? లేదా? అని చెప్పేసేసి అది మనం ఎప్పటికప్పుడు మన ఆలోచనలు రివైజ్ చేసుకోవాలంట. మన గత కర్మ స్మృతులను శరీరం నుండి, మనస్సు నుండి, జీవశక్తుల నుండి విముక్తి చేసేందుకు మొదటి 3 ప్రక్రియలు ఉద్దేశించబడినాయి. ఇప్పుడు ఈ 4 ప్రాసెస్‌లో ఫస్ట్‌దేంటంటే ఓంకారనాదము, ఇషా ప్రక్రియ అండ్ సూర్య నమస్కారాలు. ఇవన్నీ ఏంటంట, మన పాస్ట్‌లో జరిగిన సంకలం నుంచి విముక్తి పొందడానికనమాట. గతంలో మన కర్మలైనా ఉండొచ్చు, మన బిహేవియరు, మన థింకింగు, మన హ్యాబిట్స్ అవన్నిటి నుంచి బయటపడడానికనమాట. కానీ ఇది నాలుగవది ఆవాహనం అనేది ప్రక్రియను. ఈ 3 ప్రక్రియలు చేసే ముందు కానీ, తరువాత కానీ, ముందు వెనుక 2 సార్లు కానీ చెయ్యాలి. ఇప్పుడు అసతోమ, సద్గమయ ఇవని అంటాం గదా! ఇది మనము ఎప్పుడైతే ఓంకారనాదం చేసే ముందు కానీ, తర్వాత కానీ, లేపోతే ఇషా ప్రక్రియ కానీ, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కానీ, అది మనము ముందు కానీ, వెనక కానీ 2 సార్లు చేయొచ్చంట మనం. ఇలా చేస్తే ఎందుకంటే ఎప్పుడైతే విశ్వ కళ్యాణం గురించి మనము ఆలోచిస్తామో, అప్పుడు మనకి అది ఇంకా అన్నమాట. ఈ 3 ఫస్ట్ 3 మనము కర్మ విముక్తులం అవ్వడానికి. ఈ నాలుగోదేమంటే మనము విశ్వం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో, అప్పుడు ఆ విశ్వం అనేది మనకి సహకరిస్తుందనమాట. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం స్వార్థంగా నేను ఎదగాలి, నేను మెడిటేషన్‌లో నేను ఇంత ఉన్నతమైన స్థాయికి చేరాలి, ఇలా ఇప్పుడు నేనులోనే ఉంటే అప్పుడు ఏమైతుందంటే, అప్పుడు విశ్వానికి ఏం లాభం చెప్పండి? నీకెన్నో శక్తులిస్తుంది, నీకెంతో సహాయం చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనకు ఆ మెడిటేషన్‌లో వచ్చిన శక్తులు కానీ, జ్ఞానం కానీ, ఆ ఒక్క మంచిది కానీ ఎప్పుడైతే నలుగురికి ఉపయోగపడేలాగా మనము విశ్వ కళ్యాణం కోసము ఇప్పుడు ఏదైనా ఒక జ్ఞానం మనకు తెలిసిందనుకో, అది నలుగురికి చెప్పడము. లేపోతే ఏదైనా మనకి మాస్టర్స్ ఏమైనా మనకి ఉపదేశించారు. ఉపదేశించినప్పుడు అది నలుగురికి చెప్పాలన్నమాట. చెప్తే వాళ్ళ జీవితాల్లో కూడా మార్పొస్తుంది. ఎప్పుడైతే మన అంతర్గతంలోనూ, బాహ్యంలోనూ ఆ చర్యలలో అందరూ బాగుండాలి, అందరితోనూ మనం బాగుండాలి, అందరూ హ్యాపీగా జీవించాలి అని చెప్పేసి మనం అనుకుంటామో, అప్పుడు మనకి ఆ విశ్వం కూడా సహకరిస్తుంది. ఇది ఆహ్, అనసూయమ్మ, మీకిది ఈ మీనింగ్ తెలుసా? అసతోమ, సద్గమయ అంటే నాకు ఈ ఒక్కదానికే నాకు తెలీదు. మిగతా రెండిటికి నాకు తెలుసనమాట. మీకు తెలుసమ్మా ఇది?
తమసోమ జ్యోతిర్గమయ అని అంటే మాత్రము మనము చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాలి అని చెప్పేసి అన్నమాట. మృత్యోమ అమృతమయ అంటే మృత్యు నుంచి అమృతత్వము పొందడం అన్నమాట. అమృతత్వం పొందడం. సో ఇదన్నమాట. ఇది శాంతి మంత్రం. మనం ప్రతి మంత్రం అనే ప్రతి ఒక్క పూజల్లోనూ లాస్ట్ లోనూ ఈ చివరి ఈ శాంతి మంత్రం చదువుతాము. దాని గురించి వీళ్ళు ఇక్కడ ఈయన చెప్తున్నారనమాట ఈ ప్రక్రియలో. ఇందులో ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. లాస్ట్ నెక్స్ట్ క్లాస్లో ఏమో చివరిగా ఒక మాట అని చెప్పేసి ఇంకొక చాప్టర్లో ఒక చాప్టర్ మా ఆథర్ చెప్తున్నారు. దీంతో ఇంకా ఈ బుక్ కంప్లీట్ అయిపోతుందమ్మా.